ఎక్కువ శాతం పడిపోయే సమయంలో ఎక్కడైతే మనం పడిపోతున్నామో అక్కడ ఎక్కువ నీతిని ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? నీతిని ఒప్పుకోవడం అంటే, ప్రభువా ఈ పనిని నేను చేయలేకపోతున్నాను, ఈ పనిలో నేను ఓడిపోతున్నాను, విఫలమైపోతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఇదిగో పలానా ఈ దురాశను నేను జయించలేకపోతున్నాను, లేకపోతే పలానా ఈ అలవాటు నేను జయించలేకపోతున్నాను అన్నప్పుడు మీరు ఆ క్షణంలోనే ఏదైతే ఫెయిల్ అవుతున్నారో అక్కడ నిలబడి ప్రార్థన చేయాలి. ఏమనంటే, ప్రభువా ఇది జయించడానికి నాకు శక్తిని ప్రసాదించండి. అలాగ అడిగితే ద్వారా ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. కాబట్టి నీతిని ఎలాగ అడగాలంటే, ప్రభువా నేను నీతిమంతుడిని, ఈ రక్తమునందలి విశ్వాసము ద్వారా నేను ఎలా మార్చబడ్డాను? నీతిమంతుడిగా. కాబట్టి నీతిమంతుడికి ఇది చెయ్యి తగదు. ఈ పరిస్థితుల్లో నీ ద్వారా విమోచించబడిన నేను ఈ తప్పుని కొనసాగించడం సరైన పద్ధతి కాదు. కాబట్టి నీతిమంతుడైన నేను నీ అద్దకు వచ్చి అడుగుతున్నాను, ప్రభువా నీ నీతిని నేను ఒప్పుకుంటున్నాను, నీ ద్వారానే నాకు నీతి కలిగింది. ఎక్కడైతే నేను ఓడిపోతున్నాను అక్కడ నాకు కృపని ఇవ్వండి అని అడిగితే, ఆయన నీతిని పెట్టగానే మొదట ఆయన నీతిని వెతకం కదా, అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి.